Hello traders, welcome back to TDS Telugu Trading Straight. I hope you all are doing good. So traders, ఈ వీడియోలో మనం మన ఇంట్రాడే స్టాక్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని రివీల్ చేయబోతున్నాం. పర్ఫెక్ట్గా అండ్ ప్రాపర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ స్ట్రాటజీని. ఇట్స్ ఎ వండర్ఫుల్ స్ట్రాటజీ, మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటాను. ఎందుకంటే దీని యాక్యురసీ ఇస్ అరౌండ్ 85%. నేను 1 ఇయర్గా ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నా. And I got your results, and you will also get results. మీకు 100%గా రిజల్ట్స్ వస్తాయి ఒకవేళ మీరు స్ట్రాటజీ కరెక్ట్గా యూజ్ చేస్తే మీకు వస్తుంది. ఆర్ మీరు ఓవర్ ట్రేడింగ్ వీటి జోలికి వెళ్తే మాత్రం ఈ స్ట్రాటజీ చాలా బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తుంది మీకు. ఇఫ్ యూ యూజ్ ప్రాపర్లీ ది స్ట్రాటజీ యూ కెన్ మేక్ గుడ్ మనీ, రైట్? మీరు మీ క్యాపిటల్ని గ్రో చేసుకోవచ్చు, ఆర్ క్యాపిటల్ని మంచి క్యాపిటల్ని పేర్ చేసుకోవచ్చు. అరౌండ్ మీరు మీ దగ్గర ఒక 20K క్యాపిటల్ ఉందనుకోండి, దాన్ని మీరు ఒక నెక్స్ట్ లెవెల్ ఒక 2-3 months ట్రేడ్ చేసి 1 lakh 1.5 lakh అలా చేయొచ్చు మీ క్యాపిటల్ని, కరెక్ట్, రైట్? ఒకవేళ మీరు ప్రాపర్గా యూజ్ చేస్తే ఈ థింగ్స్ అన్నీ రియాలిటీ అవుతాయి. నేను నా క్యాపిటల్ని గ్రో చేశా అండ్ గ్రో చేయబోతున్నా. నెక్స్ట్ క్యాపిటల్ని నా చిన్న అకౌంట్ని, స్మాల్ అకౌంట్ని అరౌండ్ 24K ఉంది. ఈ స్ట్రాటజీ యూజ్ చేసి మనం దాన్ని 1 lakh చేయబోతున్నాం. అండ్ ప్రతి డే మనం ట్రేడ్ చేస్తాం. అండ్ మండే నుంచి మనం రోజు ట్రేడ్ చేస్తాం. అండ్ ఆ ట్రేడ్ని నేను పోస్ట్ చేస్తా ఆ వీడియోలో. ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఛాలెంజ్ 24K to 100K టిల్ 2026, రైట్? ఈ ఛాలెంజ్ని మనం రీస్టార్ట్ చేద్దాం. ఇంతకుముందు చేసాం, బట్ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను దాన్ని కంటిన్యూ చేయలేకపోయినా. కానీ ఇప్పటి నుండి మాత్రం కంటిన్యూ చేద్దాం. అండ్ డిసిప్లిన్గా అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దాం. సో ట్రేడర్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కరెక్ట్గా చూడండి, ఎందుకంటే మీకు దీన్ని అర్థం చేసుకోండి, రైట్? సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంట్రాడే స్టాక్ ట్రేడింగ్ స్ట్రాటజీ. మనం ఈ స్ట్రాటజీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే సెక్టర్ అనాలిసిస్ చేయాలి. లైక్ ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, పిఎస్యు బ్యాంక్స్, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంక్స్, నిఫ్టీ ఫైనాన్షియల్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సెక్టార్స్, మెయిన్ సెక్టార్స్. ఫస్ట్ బిగినింగ్లో అయితే నేను కొన్ని సెక్టార్స్ మీకు కామెంట్ సెక్షన్లో నేను మీకు పెడతా, అవి చూడండి. బిగినింగ్లో అయితే ఆటో చేయండి. ఆటో ప్లస్ ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా, ఐటీ, ఈ 4 సెక్టార్స్ ఆర్ ఎనఫ్ ఫర్ బిగినర్స్. బిగినింగ్లో ఈ సెక్టార్స్ మీద ఫోకస్ చేయండి. హ్యాండ్ సెట్ చేసుకోండి స్ట్రాటజీ మీద. నెక్స్ట్ మీరు అడ్వాన్స్లో వెళ్ళినప్పుడు మీరు అన్ని సెక్టార్స్ ట్రాక్ చేయొచ్చు. మెటల్, పిఎస్యు బ్యాంక్స్, అవన్నీ మీరు ట్రాక్ చేయొచ్చు, రైట్? సో స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే నేను ఈ వీడియోలు చూపిస్తా, ప్రాక్టికల్గా చూపిస్తా. బట్ ఇప్పుడైతే చెప్తున్నా, సెక్టార్ ఎలా మూవ్ అవుతుందో స్టాక్ కూడా అలానే సింక్రొనైజ్డ్గా మూవ్ అవ్వాలి. ఇప్పుడు సెక్టర్ మార్కెట్ అప్ సైడ్ వెళ్తే స్టాక్ కూడా అప్ సైడ్ వెళ్ళాలి, డౌన్ సైడ్ వెళ్తే డౌన్ సైడే వెళ్ళాలి, రైట్? కన్సల్టేషన్ అది చూడకండి. అప్ సైడ్ మూవ్ అయితే అప్ సైడే మూవ్ అవ్వాలి, డౌన్ సైడ్ మూవ్ అయితే డౌన్ సైడే మూవ్ అవ్వాలి. మూవ్ సిమిలర్గా ఉండాలి, సింక్రొనైజ్డ్గా ఉండాలి. సో మీరు కొన్ని స్టాక్స్ నేను సింక్రొనైజ్డ్గా చేసుకోండి, బ్యాక్ టెస్ట్ చేయండి దీన్ని. ఒకవేళ డౌట్ వస్తే నేను పెట్టేస్తా కామెంట్ సెక్షన్లో. సెక్టర్ వైజ్ స్టాక్స్ కొన్ని నేను పిక్ చేసా. నేను 1 year నుండి వాటి మీదనే వర్క్ చేస్తున్నా. సో ఆ స్టాక్స్ నేను పెడతా. మీరు ఈ వీడియోకి 100 likes వస్తే నేను ఆ స్టాక్స్ అన్నీ పెట్టేస్తా కామెంట్ సెక్షన్లో. సో ఫస్ట్ సెక్టర్ అనాలిసిస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సెక్టార్తో సింక్రొనైజ్డ్గా మూవ్ అయ్యే స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే యూస్ పైవట్ కన్ఫర్మేషన్. ఎప్పుడైతే మీరు సెక్టర్ అనాలిసిస్ చేస్తారో మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ ఎస్ఎంసి, ఆర్డర్ బ్లాక్స్, ఎఫ్ఈజీస్ ఎప్పుడైతే మీరు డ్రా చేస్తారో ఇన్ఫర్మేషన్ కోసం ఆ జోన్ దగ్గర ఎనీ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ R1 ఆర్ సపోర్ట్ S1, సెంట్రల్ పైవట్, ఈ పాయింట్స్ని మీరు
కన్ఫర్మేషన్ కింద చూసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డూ టెక్నికల్స్. మీకు ఏదైతే వచ్చో సపోర్ట్ రెసిస్టెన్స్ ఆర్ ఎస్ఎంసి ఆర్ ఐసిటి ఏదైతే వచ్చో మీరు దాన్ని యూజ్ చేయండి ప్రాపర్గా. సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేయండి. నేను ఎగ్జాంపుల్ కూడా ఇస్తా సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలో, ఆర్ నేను ఇంకో వీడియోలో చెప్తాను నేను ప్రాపర్గా రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలో నేను వీడియో చేస్తూ దాని మీద కూడా, రైట్. నెక్స్ట్ ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉండబోతుందంటే దీని స్ట్రాటజీ యొక్క యాక్యురసీ ఎక్కువ అండ్ ఇంట్రాడేలోనే మీరు ట్రేడ్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో డోంట్ చేజ్ బిగ్ టార్గెట్స్, చేజ్ హెల్దీ ఆర్ఆర్. మీరు ఓన్లీ మంచి హెల్దీ ఆర్ఆర్ అంటే అరౌండ్ 1:3 1:4 వాటిని మనం హెల్దీ రిస్క్ మేనేజ్మెంట్గా అనుకుంటాం. సో 1:3 ఈజ్ సూపర్ గుడ్, రైట్. 1:3ని మీరు లాంగ్ టైంలో అచీవ్ చేయగలిగితే మ్యాసివ్ రిజల్ట్ వస్తాయి మీకు. అండ్ నెక్స్ట్ యాక్యురసీ ఈజ్ అరౌండ్ 85% ట్రేడర్స్. ఎందుకు ఇంత యాక్యురసీ అంటే మంచి సింక్రనైజ్డ్గా స్టాక్స్ పిక్ చేసుకుంటే దీనికి మించి యాక్యురసీ మీకు వస్తుంది. అండ్ ఇట్ విల్ గోయింగ్ టు బి మ్యాసివ్. ఈ స్ట్రాటజీ యూజ్ చేయండి అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫీడ్బ్యాక్ 100% పాజిటివ్గానే వస్తుంది అనుకుంటాను నేను. ఎందుకంటే ఈ స్ట్రాటజీ నేను యూజ్ చేశా, 1 year వరకు యూజ్ చేశా. నెక్స్ట్ నేను ఈ ఆప్షన్ బయింగ్ అండ్ క్రిప్టో ట్రేడింగ్లో చేస్తున్నా. సో టైం దొరకట్లేదు ఈ స్ట్రాటజీని యూజ్ చేయడానికి. బట్ ఈ స్ట్రాటజీ యూజ్ చేసి మీ క్యాపిటల్ని గ్రో చేయొచ్చు. ఆర్ ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, ఈ ట్రేడింగ్ చేయొచ్చు. మనం గంటలు సిస్టమ్ ముందే కూర్చోవాల్సిన పని లేదు, రైట్. యూజ్ పీడిహెచ్, పీడిఎల్, పీడీసీ వర్క్స్ గుడ్, రైట్. పీడిహెచ్ ప్రీవియస్ డే హై లిక్విడిటీ చూడొచ్చు మీరు, ప్రీవియస్ డే హై గ్రాబ్స్ చూడొచ్చు, పీడిఎల్ గ్రాబ్స్ చూడొచ్చు, ప్రీవియస్ డే లో గ్రాబ్ చూడొచ్చు. మరి పీడీసీ జోన్ నుంచి మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు. డే క్యాండిల్లోకి వెళ్ళండి. మార్కెట్ ఆ డే క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయిందో దాని క్లోజింగ్ చూడండి ట్రేడింగ్ వ్యూలో. ఆ జోన్ని మీరు మార్క్ చేసుకోండి. అక్కడ నుంచి నెక్స్ట్ షార్టింగ్ ఆర్ బయింగ్ ప్లాన్ చేయండి. ఇంకోటి నెక్స్ట్ టిప్స్ ఏంటంటే టైం ఫ్రేమ్కి వచ్చేసి మల్టీ టైం ఫ్రేమ్ చేస్తే ఇంకా బెటర్. హెచ్డిఎఫ్ జోన్స్ మీరు డ్రా చేయడానికి ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ది టైం అవి చాలా బాగా వర్క్ అవుతాయి ఈ ఎల్టీఎఫ్లో. అండ్ ఇంకోటి ఏంటంటే 15 minute కిందికి మీకు వెళ్ళకండి. 5 minutes చూడొద్దు, ఓన్లీ 15 minutes మీ ఎంట్రీ ఉంటుంది. ఒకవేళ డ్రా చేయాలంటే మీరు 1 hourలో డ్రా చేయొచ్చు లెవెల్స్, 4 hours డ్రా చేయొచ్చు, 1 week, 1 day వరకు మీరు డ్రా చేయొచ్చు. 1 day, 4 hours, 1 hour. అండ్ 15 minutesలో కూడా మీరు ఎస్ఎంసి స్ట్రక్చర్ వైజ్ వెళ్ళొచ్చు. అండ్ నోట్ ఏంటంటే సెక్టార్లో ఎంట్రీ యాక్టివేట్ అయ్యాకే స్టాక్లో ఎంట్రీ తీసుకోవాలి. కొన్నిసార్లు సెక్టార్లో ఎంట్రీ యాక్టివేట్ అవుతుంది, బట్ స్టాక్లో మీకు పర్ఫెక్ట్ క్యాండిల్స్టిక్ దొరకదు. అది నేను ఇంకోటి ఏంటంటే 15 minute క్యాండిల్స్టిక్ యూజ్ చేసి మనం ట్రేడ్ చేస్తాం. సో ఎంట్రీ అప్పుడు ఏ క్యాండిల్స్టిక్ చూడాలో నేను చెప్తా. సిరీస్ మనం ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలో అండ్ కొన్ని ట్రేడ్స్ నేను మీకు బ్రేక్ డౌన్ చేసి చూపిస్తా, ఇలా ట్రేడ్ చేయండి అని. సో ఇట్స్ అ పిఎస్యు బ్యాంక్ సెక్టర్. ఈ సెక్టర్లో నిన్ననే ఒక ట్రేడ్ ఉంది. మార్కెట్ పైవట్ని బ్రేక్ చేసింది అండ్ పైవట్ దగ్గర రీటెస్ట్ అయింది. ఇక్కడ మన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బియరిష్ ఎంగల్ఫింగ్, మార్కెట్ బియరిష్ ఎంగల్ఫింగ్, గ్రీన్ క్యాండిల్ బాట్ని మొత్తం ఎంగల్ఫ్ చేసేసింది. సో ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిందో అప్పుడు మన ఎంట్రీ ఉంటుంది అండ్ హై స్టాప్ లాస్ ఉంటుంది. యాజ్ ఐ సెడ్ ఇన్ అడ్వాన్స్ క్యాండిల్స్టిక్ సెక్టర్లో ఇక్కడ మీకు ఎంట్రీ ఉంటుంది అండ్ స్టాక్లో ఇక్కడ మీకు ఎంట్రీ ఉంటుంది.
అరౌండ్ 1:3 టార్గెట్ హిట్ అయింది. అరౌండ్ 1.46 పాయింట్స్ మీకు ప్రాఫిట్ వచ్చి ఉంటుంది ఈ ట్రేడ్లో ఇలా చేసి ఉంటే. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బ్యాంక్స్లో కూడా మీకు బెటర్ టార్గెట్ వచ్చి ఇచ్చే ఉంటుంది. ఆ స్టాక్ కరెక్ట్గా ఇంకా మూవ్ కాలేదు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇది సింక్రొనైజ్డ్ స్టాక్లో ఇదే బెస్ట్ స్టాక్. అన్ని స్టాక్స్ కంటే ఈ స్టాక్ చాలా బాగా సింక్రొనైజ్డ్ ఉంటుంది, సెక్టార్ని ఫాలో అవుతుంది. చూడండి 1:5 అరౌండ్ 1:5 టార్గెట్ అయింది. సో ఇలా మీరు ట్రేడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ట్రేడ్ కూడా మీకు చూపిస్తాను. లిక్విడిటీ బేస్ మీద ఈ ట్రేడ్ చూపిస్తాను. పీడిఎల్ నేనైతే ఏదైతే చెప్పినా పీడిహెచ్ ఇది ప్రీవియస్ డేలో మార్కెట్ గ్రాప్ చేసింది, మన బులిష్ ఎంగల్ఫింగ్ జోన్ దగ్గర ఫామ్ అయింది. ఇప్పుడు స్టాక్లో చూసుకుంటే సెక్టర్లో ఇక్కడ ఎంట్రీ యాక్టివేట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్. స్టాక్లో చూద్దాం ఎంట్రీ ఎక్కడ యాక్టివేట్ అయిందో. స్టాక్లో కూడా సేమ్ క్యాండిల్ ఇక్కడనే మీ ఎంట్రీ యాక్టివేట్ అవుతుంది, ఇది మీ స్టాప్ లాస్. అరౌండ్ 1:4 1:5 హిట్ అయి ఉంటుంది. సో ఇలా మీరు ట్రేడ్ చేయండి. అండ్ ఇంకో ట్రేడ్ కూడా మీకు చూపిస్తాం. ఇది కూడా లిక్విడిటీ బేస్డ్ ట్రేడే. ఈ ట్రేడ్ చూసుకుంటే చాలా అడ్వాన్స్ థింగ్. హై సేఫ్ ఉంది. అండ్ హై కన్నా ముందు ఏదైతే ఉందో లోవర్ హై, డే హై కన్నా లోవర్ హై గ్రాబ్ అయింది. ఇక్కడ నుంచి మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. బియరిష్ ఎంగల్ఫింగ్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అక్కడ నుంచి మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది చాలా అడ్వాన్స్డ్ ట్రేడ్. ఇలాంటి ట్రేడ్స్ హై ఆర్ఆర్ చాలా బాగా ఇస్తుంది. సో స్టాక్లో ఇక్కడ మీ ఎంట్రీ, ఇది మీ స్టాప్ లాస్. సెషన్ వరకు చూసుకుంటే 1:4 ఇలా ట్రేడ్స్ చేయాలి మీరు. ఇలా ప్రాపర్గా మీరు ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో దిస్ ఈజ్ ద స్ట్రాటజీ, ఇంట్రాడే స్టాక్ ట్రేడింగ్ స్ట్రాటజీ. అండ్ ఇంకా స్ట్రాటజీస్ నేను అప్లోడ్ చేస్తాను. అండ్ పైవోట్స్ మీద కూడా నేను వీడియో చేయాల్సి ఉంది. సో ట్రేడర్స్, మీకు అనాలిసిస్ వీడియో కూడా ఈరోజు వచ్చేస్తుంది. సో బై ట్రేడర్స్.